ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో మనము వైజాగ్ వరకు ట్రైన్ జర్నీలో ఎలా ఎంజాయ్ చేసామో చూపించాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బొర్రా కేవ్స్ దగ్గర దిగానని చెప్పేసి. అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ పోతే టికెట్ కౌంటర్ వచ్చింది. టికెట్ తీసుకొని డైరెక్ట్ కిందకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే చాలా మంది జనాలు ఉన్నారు. సో ఇదైతే ఫైనల్గా బొర్రా కేవ్స్ అన్నమాట. ఇదైతే న్యాచురల్గా జనరేట్ అయిన గుహ అంట. దీన్ని ఎవడు బొక్క పెట్టలేదు. స్టార్టింగ్లో అయితే భలే ఉంది, చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల అయితే నీట్గా లైట్లను మంచిగా డెకరేట్ చేశారు. స్టార్టింగ్లో పర్లేదు. సో చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో. సుసుడేదో తర్వాత చూసుకుందామని అలా షారుఖ్ ఖాన్ పోజ్ మెల్లగా పెట్టాను. జనాలందరూ ఎగపడ్డారు చూడండి. ఇంకా నన్ను చూడడానికి మామూలుగా కాదు అసలు. అబ్బాబ్బా ఏంటో ఈ అభిమానం. ట్రైన్లో బాయ్ చెప్పేటప్పుడు చాలా మంది బాయ్ చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎగబడుతున్నారు. మనం ఏం చేసిన ట్రైనింగ్ అనే మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోయినాము. లోపల చూసారా ఎంత అద్భుతంగా లైట్లతో డెకరేట్ చేశారు. అబ్బాబాబా ఆ లైట్లతో ఆ గోహలు ఉన్నాయి చూడండి, స్వర్గం లెక్కుందబ్బా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ నేనైతే పరేషాన్ అయిపోయినా బొర్రగోల్లో లైటింగ్ చూసి. ఎవడో పెట్టాడు కానీ బాగా పెట్టాడు మహానుభావుడు. ఇంకా ఇక్కడ చాలా హ్యాపీగా అని చెప్పేసి లోపల శివుడి టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్ళాము. శివుడు అంటే మూలకు పెడతారు అనుకున్నా, కాకపోతే పైన కొండ మీద పెట్టేసిరు. ఎక్కేటప్పుడు ధైర్య సాహసం మంచులకి అనుకోవాలి. ఇట్లా మనకు మనసంతా ధైర్యం వచ్చేసింది. అలా స్నోక్ అని తెలుసుకొని శివుని దర్శనం చేసుకొని ఇక బయటికి అయితే వచ్చేసాము. బయటికి రాగానే అరగంటే బ్యాంబూ చికెన్ తినాలి కాబట్టి ఇక్కడ కలుస్తున్న బ్యాంబూ చికెన్లో ఒకటి ఆర్డర్ పెట్టాము. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ పెట్టాము ఆర్డర్స్. బ్యాంబూ బిర్యానీ ఇచ్చేసాడు. బ్యాంబూ బిర్యానీ ఒక్కటి వచ్చేసి 515 అంట భయ్య. 550 రూపాయలు పెట్టినాం. ఎన్ని పీసులు వస్తాయని చూస్తే లొట్టలేసి లాస్ట్కి అట్లా గెలికి 3 పీసులు బయటికి తీసిండు. కొంచెం బిర్యానీ తీసేసిండు. కానీ భయ్య మాత్రం చాలా బిజీగా ఉండు. ఒక్కడే అయిపోయిండు పాపం. అటు ఇటు చూస్తుండు, ఇంకా గెలుకుతుండు. నేనైతే ఇంకా ఆశపడుతున్నా ఇంకేమైనా 2 పీసులైనా బయటకు వస్తాయని చెప్పేసి. కానీ ఎంత గెలికినా కానీ గదే రైస్ బయటకు వచ్చింది, ఇంకా ఏం లేదని చెప్పేసి. ఫైనల్గా బ్యాంబూ బిర్యానీ తిన్నాను భయ్య, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. కొంచెం లైక్ చేసి ఆ షేర్ ఏదో చేసిండ్రు బాబు.